హాయ్ హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి పర్వల్ పెప్పర్ ఫ్రై. రైస్లోకి టేస్టీగా ఉండి ఈ పర్వల్ పెప్పర్ ఫ్రైని తప్పకుండా చూసి ట్రై చేయండి. ఎలా చేయాలో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ముందుగా ప్యాన్ హీట్ ఎక్కాక అందులోకి ఒక 7-8 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కించుకున్నాను. తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని అది కొంచెం తాలింపు వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత ఒక 20% వేయించుకుంటే చాలు. తర్వాత అందులోకి పర్వలు వేసుకోవాలి. దొండకాయలాగా పొడుగ్గా ఉంటాయి, కొంచెం లావుగా ఉంటాయండి పర్వలు అంటే. ఇవి వేసుకొని రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు, బారుగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఆయిల్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండి పర్వల్ పెప్పర్ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి. ఉప్పు మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 10 నుంచి 15 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మగ్గించుకున్న తర్వాత 10 నిమిషాల తర్వాత మూత తీసుకుంటేనే ఇలా మగ్గిపోయి ఉంటుంది. తర్వాత ఇదంతా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత అదంతా ఒక సైడ్కి జరుపుకొని ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. పొట్టు తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని అవి కూడా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 2-3 నిమిషాలు బాగా వేగిన తర్వాత పర్వల్లో కలిపేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండి ఈ పర్వల్ పెప్పర్ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో అయితే కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టేస్టీగా ఉండి ఇది కలిసిపోయిన తర్వాత ఈ టేస్టీగా ఉండే ఈ రెసిపీని ట్రై చేయండి. తర్వాత అందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ 1.5 దాకా ఉప్పు వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకున్న తర్వాత కూడా అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ కారం తర్వాత చిన్న స్పూన్ తోటి ఒక 1.5 టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలి. పెద్ద స్పూన్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ 3/4 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. మిరియాల పొడి వేసుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు ముక్కలకు బాగా పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఈ స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కొత్తగా చూసే వాళ్ళైనా సరే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.